నమస్కారం అండి. ఇవాళ మీ అందరికీ బ్రహ్మకమలం గొప్పతనం చెప్తున్నాను. బ్రహ్మకమలం ఎంతో పవిత్రమైన మరియు అరుదైన పువ్వుగా భారతీయ సంస్కృతిలో ప్రసిద్ధి. దీని శాస్త్రీయ నామం సుసిరియా ఒబ్వాల్టా. ఇది ప్రధానంగా హిమాలయ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా రాత్రి సమయంలో మాత్రమే వికసిస్తుంది మరియు తెల్లవారేలోపే వాడిపోతుంది. అందుకే దీనిని క్వీన్ ఆఫ్ ద నైట్ అని కూడా అంటారు. హిందూ పురాణాలలో ఈ పువ్వు లార్డ్ బ్రహ్మతో అనుబంధం కలిగి ఉందని నమ్మకం. ఈ పువ్వు ఇంట్లో పూస్తే శుభం, ఐశ్వర్యం, దైవ ఆశీర్వాదం వస్తాయని చాలామంది విశ్వసిస్తారు. పువ్వు వికసించే సమయంలో కోరిక కోరితే నెరవేరుతుందని ప్రజల్లో విశ్వాసం ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. తెలుగులో చాలామంది బ్రహ్మకమలం అని పిలిచే మొక్క నిజానికి నైట్ బ్లూమింగ్ సిరస్ అనే కాక్టస్ జాతి మొక్క అయి ఉండొచ్చు. అసలు హిమాలయ బ్రహ్మకమలం అనే పేరు అని కొంతమంది వృక్ష శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ బ్రహ్మకమలం నుంచి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, బ్రహ్మకమలం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుష్పాలలో ఒకటి. దీని శాస్త్రీయ నామం ససూరియా ఒబ్వాల్టా. ఇది ప్రధానంగా హిమాలయ ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ పువ్వు సముద్ర మట్టానికి 3000 నుంచి 4500 మీటర్ల ఎత్తులో ఎక్కువగా కనిపిస్తుంది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందింది. హిమాలయ పురాణాల ప్రకారం ఈ పువ్వు లార్డ్ బ్రహ్మకు సంబంధించి పవిత్రమైన పుష్పం. ఇది దేవతలు అర్పించే విశిష్టమైన పువ్వుగా భావిస్తారు. బ్రహ్మకమలం సాధారణంగా రాత్రివేళ మాత్రమే వికసిస్తుంది. పువ్వు పూర్తిగా విరడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. తెల్లవారే సమయానికి ఈ పువ్వు మెల్లగా వాడిపోతుంది. దీని నుంచి వచ్చే సువాసన చాలా మధురంగా ఉంటుంది. ఇంట్లో ఈ పువ్వు పూస్తే శుభం కలుగుతుంది, దైవశక్తి అనుగ్రహం కలుగుతుంది. పువ్వు వికసించే సమయంలో కోరితే నెరవేరిపోతుంది. ఈ మొక్క చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. బ్రహ్మకమలంలో చాలా ఔషధ గుణాలన్నీ కలిగి ఉన్నాయని ఆయుర్వేదిక శాస్త్రం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో గాయాలు, జలుబు వంటి సమస్యలు దీని సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ పువ్వు అరుదుగా పూయటం వల్ల ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. తెల్లని రేకులు మరియు కమల ఆకారం వల్ల ఇది ఎంతో అందంగా కనిపిస్తుంది. చాలామంది ఇళ్లలో పెంచే బ్రహ్మకమలం అసలు హిమాలయాల్లో బ్రహ్మకమలం కాకుండా నైట్ బ్లూమింగ్ సిరసస్లో అనే వేరే మొక్క ఉంటుందని అనుకుంటారు. ప్రకృతి ప్రేమికులు, భక్తులు, తోటమాలి అభిమానులు బ్రహ్మకమలం ఒక ఆధ్యాత్మిక అద్భుతంగా భావిస్తారు. నేను ఇది మొగ్గ నుంచి పువ్వుగా ఎలా వికసిస్తుందనేది ప్రత్యేకమైన ఒక వీడియో తీశాను. అది మీకు నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అది చూసి ఆ దైవానుగ్రహాన్ని తక్షణం పొందండి. పువ్వు వికసించినప్పటి నుంచి ఎంతవరకు వికసిస్తుంది అనేది పూర్తి వీడియో ఉంది. కష్టపడి తీసుకున్నాను. అది నేను మీకు షేర్ చేస్తాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.